హలో ఎవ్రీవన్. ఈరోజు మనం రాడికల్స్ అంటే మూలాలు అనే టాపిక్ని నేర్చుకుందాం. డోంట్ వరీ, ఇట్స్ వెరీ సింపుల్. ఈ వీడియో చివరికి వచ్చేసరికి మనము రాడికల్స్ అంటే ఏమిటి అండ్ రాడికల్స్ లేని ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, అలాగే వాటిని మన నిత్య జీవితంలో ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం అనేది తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. రాడికల్స్ అంటే నిర్వచనం చూద్దాం. రాడికల్ అంటే ఒక సంఖ్య యొక్క మూలాన్ని, దాన్ని రూట్ని కనుగొనడాన్ని మనం రాడికల్ అని అంటాం అనమాట. ఓకే, దీనికి గుర్తేంటి? రాడికల్కి రూట్ సింబల్, రూట్. ఓకే, అంటే రాడికల్స్ అంటే ఏం లేదు, మనం రూట్స్లో రాయడాన్ని మనం రాడికల్ రూపంలో రాయడాన్ని, అదే రూట్స్లో రాయడాన్ని మనం రాడికల్ అని అంటాం అనమాట. మనం రాడికల్స్ అనగానే మన వర్గమూలం, స్క్వేర్ రూట్ అనేది మనం ఎక్కువగా మనం ఉపయోగిస్తాం అనమాట. స్క్వేర్ రూట్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ √9 ఉంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అన్నా రూట్ ఆఫ్ 9 అన్నా ఒకటే, ఈ రెండు ఒకేలా మనం ట్రీట్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు √9 = 9 ఎలా రాయొచ్చు? 2 సంఖ్యల లబ్దంగా రాయాలంటే ఎలాగా? 3 × 3గా రాస్తాం, అవునా కదా? అప్పుడు 3 హోల్ స్క్వేర్, స్క్వేర్కు రూట్కి క్యాన్సిల్ అయిపోతే 3 అనమాట. ఓకే, అలానే √25 ఎలా రాస్తాం మనం? 25ని 2 సంఖ్యల లబ్దంగా రాయాలి అంటే 5 × 5గా రాయొచ్చు. అప్పుడు √5 హోల్ స్క్వేర్, స్క్వేర్కు రూట్కి క్యాన్సిల్ అయిపోతే మనకు ఆన్సర్ ఏం మిగులుతుంది? 5 మిగులుతుంది. అంటే √25 అంటే 5, √9 అంటే 3 అనమాట. ఓకే, అంటే స్క్వేర్ రూట్ అంటే మనకి ఏం అర్థమైంది? మనం ఏ నంబర్ని అయితే 2 సార్లు మల్టిప్లై చేయగా మనకు ఒక వాల్యూ వస్తుందో, సో ఆ వాల్యూ అనేది మన స్క్వేర్ రూట్లో నుంచి ఉంచడానికి వీలుంటుంది అనమాట. సో దీన్నే మనం స్క్వేర్ రూట్ వాల్యూ అని అంటాం అనమాట. ఓకే, అలానే √16 ఉంది ఇక్కడ. √16 అంటే √16 = 4 వచ్చింది. ఎలా వచ్చింది ఒకసారి చూద్దాం. √16 16ని 2 నెంబర్ల లబ్దంగా రాయాలంటే ఎలాగా? సేమ్ నెంబర్లు 4 × 4, దేర్ఫోర్ 4 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే 4 అనమాట. అంటే √16 మనకి 4 అనేది రావడం జరిగింది అనమాట. ఓకే, అంటే స్క్వేర్ రూట్ అంటే ఏంటో అర్థమైంది కదా? అంటే స్క్వేర్ రూట్ అంటే ఏ సంఖ్యను అదే సంఖ్యతో గుణిస్తే మనకి వచ్చేదాన్నే మనం స్క్వేర్ రూట్ వాల్యూ అని అంటాం అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఘనమూలం, క్యూబ్ రూట్ అని అంటారు ఇంగ్లీష్లో. ఘనమూలం అంటే ఏ సంఖ్యనైనా సరే 3 సార్లు గుణించగా మనకి ఆ క్యూబ్ రూట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఆ క్యూబ్ రూట్ అనేది రావడం జరుగుతుంది. ఉదాహరణకి క్యూబ్ రూట్ ఆఫ్ 8. సో ఇది ఎలా వచ్చింది మనకి? 8ని 3 సార్లు ఒకే సంఖ్య 3 టైమ్స్ లబ్దంగా రాయగల సంఖ్య ఉంది. 8ని 2 ఉంది. 2 × 2 × 2 అంటే 8ని 2 × 2 × 2 అని 3 సార్లు రాయగలం. ఇప్పుడు 3 × 2 హోల్ క్యూబ్ అని రాయొచ్చు కదా. క్యూబ్కి క్యూబ్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, మాకు ఏం మిగిలింది? 2 మిగిలింది. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 8 = 2 అనమాట. ఓకే, అంటే 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేసి దాన్ని క్యూబ్ రూట్ పెడితే మనకి ఈ వాల్యూ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, అలానే ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ చూద్దాం అనమాట. క్యూబ్ రూట్ ఆఫ్ 125 ఉంది. సో ఇది మనకి ఎలా వచ్చింది ఇది? అంటే 125ని ఒకే సంఖ్యని 3 సార్లు లబ్దంగా ఎలా రాయగలం? అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 5 × 5 × 5 అని రాయొచ్చు కదా. 5 × 5 × 5 అని రాస్తాం. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 5 హోల్ క్యూబ్ అని రాయగలం. 3 5లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 5 క్యూబ్ అని రాస్తాం. ఈ 5 క్యూబ్కి దీనికి క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంది? 5 మిగిలింది. అంటే √125 క్యూబ్ రూట్ ఆఫ్ 125 5 అని రాయొచ్చు అనమాట. అలాగే క్యూబ్ రూట్ ఆఫ్ 27 ఉంది ఇక్కడ. క్యూబ్ రూట్ ఆఫ్ 27 దీన్ని ఎలా రాయొచ్చు? క్యూబ్ రూట్ ఆఫ్ 27 ఎలా రాయొచ్చు? ఒకే సంఖ్య 3 సంఖ్యలు లబ్దం కదా. 3 × 3 × 3 అని రాయొచ్చు కదా. 3 3 9, 9 3 27. దేర్ఫోర్ క్యూబ్ రూట్ ఆఫ్ 3 × 3 × 3 అంటే 3 హోల్ క్యూబ్ కదా.
3 హోల్ క్యూబ్కి దీనికి క్యాన్సిల్ అయిపోతే 3 అనమాట. ఓకే, అలాగే రూట్ ఆఫ్ 216 కూడా అలా రాయొచ్చు. ఎలా రాయొచ్చు? 6 ఇంటూ 6 ఇంటూ 6 అని రాయొచ్చు అనమాట. 6 6 36, 36 ఇంటూ 6 is equal to 216 అనమాట. therefore అప్పుడు దాన్ని ఎలా రాయొచ్చు? 3 రూట్ ఆఫ్ 6 క్యూబ్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకు ఆన్సర్ అనేది 6 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా క్యూబ్ రూట్ అంటే 3 సార్లు ఏదైనా ఒక వాల్యూని గుణించగా మన క్యూబ్ రూట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే స్క్వేర్ రూట్ అంటే ఏదైనా ఒక సంఖ్యను 2 సార్లు గుణించగా మనకి ఆ స్క్వేర్ రూట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడతో మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అలానే నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్లు కూడా, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ లేని కూడా మనకు ఉంటాయి అన్నమాట. అంటే నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, పర్ఫెక్ట్ స్క్వేర్స్ కానివి కూడా ఉంటాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ ఆఫ్ 10. సో రూట్ 10కి మనకు 10 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఈ వాల్యూని అలా ఉంచేస్తాం అనమాట. అలానే ఉంచేస్తాం, లేదా దీని వాల్యూని అప్రాక్సిమేట్లీ సుమారుగా 3.16 అని ఉజ్జాయింపుగా చెప్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ రాడికల్ ఫామ్. రాడికల్ ఫామ్ అంటే ఏదైనా ఒక విలువ అనేది రూట్లో ఉన్నట్లయితే దాన్ని మనం రాడికల్ రూపంలో ఉందని చెప్తాం అనమాట. ఓకేనా? రాడికల్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన రూల్స్ అనేవి చూద్దాం. అప్పుడు ఇక్కడ చూసినట్లయితే రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ ఇంటూ రూట్ బి ఇలా రాయొచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 ఇంటూ రూట్ 3 అని రాయొచ్చు అనమాట. అంటే రూట్ అనేది దానికి సెపరేట్గా చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా? అలాగే సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ ఏంటి? రూట్ ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఏ బై రూట్ బి అని రాయొచ్చు అని చెప్తున్నాడు. రూట్ ఏ బై రూట్ బి అని రాయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. ఉదాహరణకి 2/3 రూట్ ఆఫ్ 2/3 ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 బై రూట్ 3 అని మనం రాయొచ్చు అనమాట. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ రూట్ ఆఫ్ రూట్ ఏ ఇంటూ రూట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఎలాగా? రూట్ ఏ ఇంటూ రూట్ ఏ అంటే రూట్ ఏ హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే మనకి ఏం మిగిలింది? రూట్ ఏ మిగిలింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 3 ఇంటూ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు రూట్ 3 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమి 3 మిగిలింది అనమాట. సో అదే అక్కడ మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఇక్కడ రాడికల్స్ని ఎలా సూక్ష్మీకరించాలని చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. రాడికల్ సూక్ష్మీకరణ ఏం లేదు, రూట్ 12 అనేది ఇచ్చాడు. రూట్ 12 అనేది ఇస్తే రూట్ 12 ఎలా రాయొచ్చు? 3 ఇంటూ 4 కింద రాయొచ్చు కదా. దేర్ఫోర్ రూట్ 3 ఇంటూ రూట్ 4. రూట్ 4 అంటే 2. దేర్ఫోర్ దీన్ని 2 రూట్ 3 రాయొచ్చు. అంటే సో రూట్ 12 మనం సూక్ష్మీకరిస్తే మనకి ఏమొస్తుంది? 2 రూట్ 3 వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం రాడికల్స్ని ఎందుకు నేర్చుకోవాలి, ఇవి మనకి నిత్య జీవితంలో ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి అనేది మనం కొన్ని ఉదాహరణల ద్వారా మనం చూద్దాం అనమాట. అది ఎలా అంటే ఫస్ట్ కన్స్ట్రక్షన్ వర్క్లో, ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో వర్క్లో కూడా ఉపయోగిస్తారు. కన్స్ట్రక్షన్ వర్క్లో ఎలా ఉపయోగిస్తారు? ఏదైనా ఒక బిల్డింగ్ కట్టుకునే ముందు మనం ల్యాండ్ తీసుకుంటాం కదా. ఒక స్క్వేర్ ల్యాండ్ ఉందంట. ఆ స్క్వేర్ ల్యాండ్ యొక్క ఏరియా అంతా మొత్తం ఈ ఏరియా ఎంత అంట? 100 మీటర్ స్క్వేర్ అంట. సో నీకు ఆ స్క్వేర్ ల్యాండ్ యొక్క సైడ్ ఎంత, భుజం ఎంత అని అడిగినట్లయితే ఇప్పుడు మనకి వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఏంటి? వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ కదా. అప్పుడు మనకు భుజం కావాలంటే భుజము ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ వైశాల్యం. మనకు వైశాల్యం ఎంత ఇచ్చాడు? 100 మీటర్ స్క్వేర్ ఇచ్చాడు. ఇప్పుడు 100 ఎలా ఇచ్చు? 10 హోల్ స్క్వేర్ అని రాయచ్చు. 10 ఇంటూ 10 100 కదా. ఇది మీటర్ స్క్వేర్. స్క్వేర్గా రూట్లు క్యాన్సిల్ అయిపోతే మనకి 10 మీటర్ మిగిలింది అనమాట. అంటే భుజం ఈజ్ ఈక్వల్ టు ఎంత? 100 మీటర్స్ అనమాట. సో ఈ విధంగా కూడా మనం ఈ రాడికల్స్ అనేది మనం కన్స్ట్రక్షన్ వర్క్లో కూడా భుజానికి అనుకునే దాంట్లో కూడా మనం ఉపయోగించడం జరుగుతుంది అనమాట. ఓకేనా? నిర్మాణ ఇంజనీరింగ్కి సంబంధించిన వాటిలో ఉపయోగిస్తాం. అలాగే టెక్నాలజీకి సంబంధించిన విషయాల్లో కూడా ఉపయోగిస్తాం. ఒక మొబైల్ ఫోన్ ఉంది. ఓ మొబైల్ ఫోన్ యొక్క స్క్రీన్ సైజు 10 ఇంటూ 10 లేదా 9 ఇంటూ 9 అలా చెప్తుంటాం కదా. సో ఇలాంటి విషయాల్లో కూడా మనం ఈ రాడికల్స్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది.
అలానే టీవీ సైజులకి కూడా ఉపయోగిస్తారు. అలాగే గేమ్స్కి కోడింగ్కి గేమ్స్లో డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ అంటే గేమ్స్లో 2 వస్తువులు ఉంటాయి, ఆ వస్తువుల మధ్య దూరం కనుక్కోవడానికి కూడా ఈ స్క్వేర్ రూట్లు అనేవి మనం ఉపయోగిస్తారనమాట. ఓకేనా? కాబట్టి మనం ఈ రాడికల్స్ అనేవి మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఒక క్విక్ ట్రిక్ చూద్దాము ఈ రాడికల్కి సంబంధించి. అదేంటంటే పర్ఫెక్ట్ స్క్వేర్ లిస్ట్ ఇస్తాను నేను. అంటే √1 = 1, √4 = 2, √9 = 3, √16 = 4, and √25 = 5, √36 = 6, √49 = 7, √64 = 8, √81 = 9, √100 = 10. అంటే మీకు ఏదైనా ఇచ్చిన సంఖ్య అనేది వీటిలో ఉందనుకోండి, వీటిలో ఉన్నట్లయితే పర్ఫెక్ట్ స్క్వేర్లో ఉన్నాయని అర్థం అనమాట. అవి వీటికి వీటి నెంబర్లు వేస్తే వీటికి రూట్లు ఉండవు అనమాట, ఎందుకంటే రూట్లో నుంచి బయటకు రాగలవు. అలాగంటే ఇవి కాకుండా ఏది ఇచ్చినా సరే అవి రూట్లో ఉన్నట్టు అర్థం అనమాట. సో √10 అనేది ఉంది, సో √10 అనేది బయటకు రాగలుగుతుందా? ఇక్కడ వచ్చింది కానీ బయటకు రాలేదు. సో కాబట్టి √10కి మనకు రూట్ లేదు, రూట్ బయట వాల్యూ లేదు, కాబట్టి ఇది రూట్లోనే ఉండిపోద్ది అనమాట. ఓకే, సో ఈ రాడికల్ టాపిక్ అనేది మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అలాగే నేను ఈ కింద క్విజ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని ఈ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అది డౌన్లోడ్ చేసుకుని మీకు క్విజ్ ట్రై చేసినట్లయితే మీకు ఈ టాపిక్ ఎంత అర్థమైంది అనేది మీకు అర్థమవుతుంది అనమాట. మీకు మా వీడియోలో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఒక కొత్త టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్.